అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. కొంతకాలంగా గవర్నర్ తెలంగాణ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. గవర్నర్కు గవర్నమెంట్కు మధ్య కోల్డ్ వార్ జరిగిన సంగతి తెలిసిందే. పలుమార్లు తమిళసై ప్రభుత్వంపై బహిరంగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ను ఆహ్వానించడంపై కూడా కొంత వివాదం సాగింది. చివరకు ఈ వ్యవహారం కోర్టుకు చేరడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గి గవర్నర్ ప్రసంగానికి ఓకే చెప్పింది. దీంతో నేడు జరిగిన అసెంబ్లీ సమావేశంలో గవర్నర్ ప్రసంగంపై ఆసక్తిగా ఉన్న వారికి ఆమె మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ప్రభుత్వంపై తమిళసై చేసిన వ్యాఖ్యలు వారిని దిగ్భ్రాంతికి గురిచేశాయి. ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తూ చేసిన గవర్నర్ ప్రసంగంపై విపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగంలో అన్ని అబద్ధాలే ఉన్నాయని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. గవర్నర్తో అన్ని అబద్ధాలే పలికించారని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడా 24 గంటల కరెంటు ఇవ్వడం లేదన్నారు. కరెంటు కోతలతో నీరు అందక పంటలు ఎండిపోతున్నాయన్నారు. రాష్ట్రంలో నిరంతరం కరెంటు ఎక్కడ ఇస్తున్నారో చూపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారి చేతి వారి నోటి ద్వారా చెప్పించడం కనబడతా ఉంది. అన్నిటికంటే పెద్ద అబద్ధం ఈ రాష్ట్రంలో కనీస రెప్పపాటు కరెంటు పోకుండా వ్యవసాయ రంగానికి 24 గంటల నాణ్యమైన కరెంటు ఇస్తా అని చెప్పి గవర్నర్ గారి ప్రసంగం లేదని చెప్పిందో అది శుద్ధ తప్పు. యావత్ తెలంగాణ వ్యాప్తంగా రైతాంగ పంట మీద పోటీలో కూడా కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, లో వోల్టేజ్తో కాలిపోతున్న మోటార్లు, లోడు భరించలేక కుప్పగొలుతున్నటువంటి సబ్స్టేషన్లు కోపంగా ఇవాళ ఎక్కడికక్కడ రైతాంగం అంతా కూడా సబ్స్టేషన్ దగ్గర ధర్నాలు చేస్తా ఉంటే కూడా రావట్లేదు. గవర్నర్ ప్రసంగంలోని అంశాలు అన్ని అబద్ధాలే ఉన్నాయన్నారు బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి. ప్రభుత్వం ఇచ్చిన ప్రతినే రాష్ట్రపతి అయినా గవర్నర్ అయినా చదవాల్సిందేనని చెప్పారు. తెలంగాణ రాకముందు 20 లక్షల ఎకరాలకు నీరు అందిస్తే వచ్చాక 73 లక్షలకు అందించినట్లు చెబుతున్నారని తెలిపారు. ప్రతి గింజ కేంద్రం కొనుక్కుంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టే బడ్జెట్ పూర్తిగా ఎన్నికల బడ్జెటేనని కొండా విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిండ్రు. దానికి పద్ధతి ఏంటంటే మొట్టమొదలు ప్రెసిడెన్షియల్ అడ్రస్ ఉంటుంది. దాని తర్వాత ఎకనామిక్ సర్వే రిలీజ్ చేస్తారు. దాని తర్వాత బడ్జెట్ ప్రవేశపెడతారు. అయితే నిజంగానే నా తెలంగాణ మీద ప్రేమ, తెలంగాణ మీద పట్టింపు ఉంటే నిజాలు బయట పెట్టాలి. కానీ వారు ప్రెసిడెంట్ గారికి, వారు గవర్నర్ గారికి ఇచ్చింది అన్ని తప్పులే. చెప్పదలుచుకున్నా వాళ్ళు నిజాలు చెప్తే ఎట్లుంటది అడ్రస్. మై గవర్నమెంట్ was the first government of Telangana, one of the richest regions in India, inherited the wealth of Hyderabad and the taxes of Hyderabad. But my government left my state in more than... గవర్నర్ ప్రసంగంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. గవర్నర్ బయట పులిలాగా గాండ్రించారని, అసెంబ్లీలో పిల్లిలా వ్యవహరించారన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద అసెంబ్లీ సమావేశంలో మాట్లాడాల్సి ఉందని జగ్గారెడ్డి చెప్పారు. ప్రభుత్వం చేసే పనులను గవర్నర్ ప్రసంగంలో పేర్కొనడం సాధారణమేనని జగ్గారెడ్డి చెప్పారు. అయితే గవర్నర్ బయట పెద్ద పెద్ద మాటలు చెప్పారని, కానీ ప్రసంగంలో మాత్రం తుస్సనిపించారని విమర్శించారు. మొన్నటిదాకా తమిళసై కేసీఆర్ కు మధ్య యుద్ధాలే జరిగాయన్నారు. కానీ ఇప్పుడు ఇద్దరూ కలిసి ఒకటే దారిలో నడిచారని, ఒకరికొకరు దండాలు పెట్టుకున్నారని సెటైర్ వేశారు. ముఖ్యమంత్రి నడవమన్న డైరెక్షన్లోనే గవర్నర్ నడిచారని దుయ్యబట్టారు. విమర్శ చేయాల్సిన అంశాలు ఉన్నాయా లేవా ఏదైనా ఉంటే కూడా రేపు సమావేశంలో తప్పకుండా దాని మీద కూడా స్పందన ఉంటుందనే విషయాన్ని కూడా తెలియజేస్తుంది. ఎందుకంటే ఆమె మైక్ కట్ అవుతుంది కాబట్టి ఆమె మైక్ కట్ అవుతుంది. ఆమె మాట్లాడాలి, పాపం ఆమె ఏదో మాట్లాడాలి, ఇది కూడా పార్టీలే కూడా పోతున్నారు మాట్లాడాలి.
ఆమె కూడా రీఛార్జ్ కూడా ఇవ్వకపోవడం అని ఆమె బాధ. ఇప్పుడు ఆమె బాధ బయట ఉండే ప్రజలు బయట ఉండే చూసినా ఆమె మొన్నటిదాకా యుద్ధాలే నడిచినాయి. ఇద్దరి మధ్యలో రెండు బాణాలు కొట్టుకున్నాయి. ఈరోజు రెండు ప్రాణాలు కలిసి ఒకటే దారిలో నడిచినాయి. ఈరోజు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం లేకుండా ఉంటేనే బాగుండేదన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కేసీఆర్ సర్కారు సత్య దూరమైన ప్రసంగాన్ని గవర్నర్ నోట పలికించిందంటూ మండిపడ్డారు. 24 గంటల కరెంటు ఎక్కడ ఉందో ప్రభుత్వం చూపిస్తుందా అని ప్రశ్నించారు. సీఎండీనే 24 గంటల కరెంటు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు. పంటల బీమా అమలు చేసిన రైతులకు లాభమయ్యేదని అన్నారు. తెలంగాణలో దీన్ని అమలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఈ జాయింట్ సెషన్ ప్రసంగం ఆమె చేయాలని చెప్పిన ఏదైతే భావించిందో ఇవాళ ఆమె ఈ సత్యదూరమైనటువంటి యొక్క అబద్ధాల ప్రసంగం చేసేటువంటి యొక్క పరిస్థితి ఆమెకు ఎదురు కావటము రియలీ వెరీ వెరీ అన్ఫార్చునేట్. గవర్నర్ ప్రసంగం చూస్తుంటే అట్లా కనబడుతుందని చెప్పి అంటున్నాను. ఇవాళ 24 గంటల విద్యుత్ అని చెప్పని మరి గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేయడం జరుగుతుందో వ్యవసాయ రంగాన ఇవాళ ఏమైపోయిందంటే కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అసలు డిపార్ట్మెంట్ గా తెలియదని చెప్పంటున్నాం. రైతాంగం పరిస్థితి ఏమైపోయిందంటే వాళ్ళ సంసారం ఇండ్ల చేతులు కాదు బాయిలగానే చేసే పరిస్థితి ఎదురవుతుందని చెప్పంటున్నాం. స్వయంగా సీఎండీ గారు ప్రభాకర్ రావు గారు ఏదైతున్నదో వ్యవసాయ రంగాన 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం సాధ్యం కాదు అని చెప్పని వారే పేర్కొన్నారు. స్వయంగా సీఎండీ గారే పేర్కొన్నారు. ఇవాళ మేము రైతు బీమా అని చెప్పి అంటుండే మీరు కనీసం ఆ పంటల బీమా పథకం అమలు చేయబడి ఉన్నా కానీ రైతాంగానికి కొంత మీదకైనా ఆ పంట పరిహారం పొందగలిగే అవకాశం ఉంటుందని చెప్పి అంటున్నాను. ఇప్పుడు దళిత బంధు ఉంటుండే దళిత బంధు ఎస్సీలకే కానీ ఎస్టీలకే కానీ వారి జనాభా ప్రాతిపదికన కేటాయింపు చేయబడ్డ నిధులు ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్ ఇలా ప్రభుత్వం దగ్గర ఏదైతుందో ఖజానాలో